హలో, ముచ్చట్లు మొదలెడదామా? ఈరోజు హెయిర్ కేర్ గురించి ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నానండి. యాక్చువల్‌గా మా చిన్న పాపకి డ్రై స్కాల్ప్ ఉండి, డాండ్రఫ్ ఉండి, హెయిర్ చాలా డ్రైగా ఉండేది. ఎలా అని చూస్తుంటే నేను ఈ చిట్కాని కొన్ని రోజులుగా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు హెయిర్ నిజం చెప్పాలంటే బ్యూటీని డిస్క్రైబ్ చేయాలంటే ఫస్ట్ కురులతోనే స్టార్ట్ చేస్తారు కదా! కానీ అలాంటి హెయిర్ ఈ రోజుల్లో ఉన్న పొల్యూషన్‌కి, ఫుడ్ క్వాలిటీస్‌కి చాలా డ్యామేజ్ అయిపోతుంది. 10, 15 ఇయర్స్ నుంచే గ్రే హెయిర్ వచ్చేయడం చాలా బాధాకరం కదండీ! కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనం పాటించాలి. అందులోనూ మన తెలుగోళ్ళం జడ, పూలు అంటే ప్రాణం పెట్టేస్తాం. కానీ పిలకలు వేసుకొని తిరగాల్సొస్తుందండి. చూపించే ఈ హెయిర్ ఆయిల్ నిజంగానే పనిచేసింది. మా పిల్లలకి హెయిర్ ఫాల్ భయంకరంగా తగ్గింది. నాకు గూడా చాలా వరకు భయంకరంగా హెయిర్ పెరిగిపోతదనైతే చెప్పలేను గానీ, హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతది ఖచ్చితంగా. దీంట్లో ఉన్న హైబిస్కస్, ఆనియన్, మెంతులు, ఇంకా కరివేపాకు, ఇంకా కలబంద ఉసిరి కూడా వేయొచ్చు. విటమిన్ ఇ క్యాప్సిల్ వీటన్నిటితో ఈ పోషకాలు డెఫినెట్ గా హెయిర్ కి మంచి గ్రోత్. దీంట్లో హాని చేసేది ఏదీ లేదండి. కానీ ఎప్పుడూ చెప్పేదే, అందరి స్కిన్ ఒకలా ఉండదు, అందరి స్కాల్ప్స్ ఒకలా ఉండవు. కాబట్టి చిన్న క్వాంటిటీతో ఫస్ట్ తయారు చేసుకొని ట్రై చేసి చూడండి. బాగుంది అని అంటే కంటిన్యూ చేయొచ్చు. అంటే దీంట్లో అన్ని హెయిర్స్ కి సూట్ అయ్యే ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. కాబట్టి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. కాస్త ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఏదో డబ్బు కోసం కాదు, ప్యాషన్ అంతే. ఓకేనా? బాయ్.